టమాటా పచ్చడి తయారు చేసే విధానం చూద్దామండి. టమాటాలు కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో నూనె సాల్ట్ వేసుకొని ఓవెన్లో పెడుతున్నానండి. 3 minutes టైం సెట్ చేసి అవి అయ్యేలోపు పచ్చడి తిరగమాత కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు వేసి ఆవాలు వేగాక మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేగాక ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలండి. అవి వేగిన తర్వాత ఇంగువ వేసి అవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసి మెదిగించుకోవాలండి. మిక్సీలో టమాటాలు కూడా రెడీ అయిపోయాయండి. అది మెదిగాక టమాటా వేసుకొని మెదిగించుకోవాలండి. ఇప్పుడు పచ్చడి పైన తిరగమాత కోసం పచ్చడి పైన తిరగమాత వేస్తేనే బాగుంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. పచ్చడి పైన తిరగమాత కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు ఇంగువ వేసుకొని పచ్చడి పైన తిరగమాత వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అండి. పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.